రామ్, ఈ స్టోరీ విన్నావా? వైరల్ అవుతుంది ఐబొమ్మది. దాని గురించి నీ ఒపీనియన్ ఏమంటావు? జనరల్గా అయితే 50% ఆడియన్స్ ఏమో ఆయన పాజిటివ్గానే ఉన్నారు, 50% పాజిటివ్గా, కొంతమంది నెగిటివ్గా ఉన్నారు. యాక్చువల్గా అయితే మనకి రీసెంట్గానే ఒక లాయర్ అయితే ఆయన మీద వాదించడానికి అయితే ఒప్పుకున్నారనమాట. ఆయన చేసిన ఛాలెంజ్ ఏంటంటే 1 వీక్లో అయితే ఆయన బయటకు తీసుకొచ్చేస్తాను అన్నారు. అండ్ మెయిన్ మ్యాటర్లోకి వచ్చేస్తే ఒక 50% వరకు జనరల్ ఆడియన్స్ ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆయన న్యాయమే అనిపిస్తున్నాడు. ఎందుకంటే రీసెంట్గా మనకి సినిమా టికెట్స్ రేట్లు చాలా పెంచేశారు. ఒక సినిమాకి వెళ్ళి చూడాలంటే కూడా చాలా ఆలోచిస్తున్నారు జనాలు. అలాంటి టైంలో ఈ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత చాలామంది ఫ్రీ సోర్స్ వల్ల సినిమాలు చూస్తున్నారు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కరెక్ట్గానే ఉంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చాలామంది ప్రొడ్యూసర్స్ లాస్ అవుతున్నారు. ఇది కూడా మనం ఆలోచించాలి. కానీ కొంతమంది ప్రొడ్యూసర్స్ చాలా నోరు జారే మాటలు మాట్లాడుతున్నారు. రీసెంట్గా ఒక వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయితే ఎన్కౌంటర్ చేసి ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయొద్దు అన్నారు. ఆయనకున్న స్కిల్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ ఆయన చేసిన తప్పుకి మనం ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి మాటలు అనవద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి విషయాలు జనాల వరకు వెళ్ళింది కాబట్టి ఇప్పుడైనా కొంచెం ప్రొడ్యూసర్స్ అందరూ ఆలోచించి అట్లీస్ట్ టికెట్ రేసెస్ పెంచి ఒక మీడియం రేంజ్లో పెడితే ఆడియన్స్ అనేవాళ్ళు వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు. ఒకవేళ ఇది కంటిన్యూ అయిందంటే ఈరోజు ఐబొమ్మ ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మేబీ ఆయన ఇంకో 1 వీక్లో రావచ్చు. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే నీకు ఐబొమ్మ రావట్లేదని చాలామంది అనుకుంటున్నారు, కానీ ఐబొమ్మ ప్లాట్ఫామ్ ఇంకా స్టిల్ వస్తూనే ఉంది. అది కూడా వేరే ప్లాట్ఫామ్ ద్వారా ఆయన ఇంకో కోడ్ ప్రిపేర్ చేసి పెట్టాడు అక్కడ. అండ్ ట్విస్ట్ ఏంటంటే తొందరలోనే డౌన్లోడ్ ఆప్షన్ కూడా పెడతానంటున్నాడు. ఇది ఎలా కంటిన్యూ అవుతే చాలా డేంజరే. బట్ 50% ఓకే. అండ్ మీకు ఎలా అనిపించింది ఏంటంటే ఐబొమ్మ రవి చేసింది మీకు కరెక్ట్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఒకవేళ అది ఆయన చేస్తున్నది తప్పు అయినా కూడా కరెక్ట్ కింద కామెంట్ చేయండి. ఆయనకి సపోర్ట్ చేయడం కరెక్టా లేకపోతే ఆయన ఎంకరేజ్ చేయడం తప్ప అనేది డెఫినెట్ కామెంట్ చేయండి. వీడియో ఇక్కడి వరకు చూసండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీ అందరికీ షేర్ చేసేసండి.